యామి ఓం. ఇంతవరకు అమ్మవారికి అలాగే పంచాయతీ దేవతలకి అభిషేకం చక్కగా అన్ని పంచామృతాలతో అలాగనే పసుపు కుంకుమార్చనతో అన్నిటితో జరిగాయి. తరువాత అమ్మవారి ఖడ్గమాల స్తోత్రం అయింది. సామూహికంగా మీ అందరూ లలితా పారాయణతో పూర్తి అయింది. మిగతా దేవతలకు కొన్ని నామాలతో పూజలు అయ్యాయి. ఇప్పుడు అమ్మవారి విశేషాలు కొంచెంసేపు మనం చెప్పుకొని మిగతా హారతి ఇస్తాం. మనకి లలితా సహస్రనామాల్లో అనేకమైన నామాలు, 1000 నామాలు, 183 శ్లోకాలలో. అందులో అమ్మవారి యొక్క ఈ లలితా సహస్రనామం కానీ ఏం చెబుతుంది అని అందరికీ అది అమ్మవారు యొక్క సాకార వర్ణన, నిరాకార వర్ణన, మొత్తం శ్లోకాలన్నీ. అది అమ్మవారు లోకానికి వచ్చిన తర్వాత ఏమి చేశారు పనులు, ఆ పనుల యొక్క వర్ణన ప్రతి నామంలోనూ ఒక్కొక్కటి ఆ నామాలు ఉంటాయి అన్నమాట. అలాగా ఈ ప్రకారముగా ఆ వర్ణన అన్నటువంటిది నిన్న కూడా నేను చెప్పాను. అమ్మవారు గవాన్ని ఎవరైనా అడిగారని మీకు లలిత ఎలా వచ్చిందని, దానికి సమాధానం ఏంటి, బండాసురుడనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు అవతారం ఎత్తారు. రాముడు ఎందుకు వచ్చాడంటే ఏం చెప్తాడు, రావణాసురుని సంహారం కోసం వచ్చాడంటగా. అలాగా అమ్మవారు అది ఆ విధంగా. మరి అమ్మవారు అదృశ్య దృశ్యరహిత, 129వ శ్లోకం. విజ్ఞాత్రి వేద్యవర్జిత, యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. 130 ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూప ధారిణి. అదృశ్య, అదృశ్యం అంటే ఏమిటి, దృశ్యము అంటే కంట్లకు కనబడిన దాన్ని ఏమంటారు, దృశ్యం. కనబడకపోతే ఏమంటారు, ఇప్పుడే వచ్చినాడు కానీ అదృశ్యం అయిపోయినట్టుంది, మళ్ళీ కనబడలేదు అంటారు. మామూలు ఉదాహరణ, లోకంలో వాడికి భాష. అలాగనే మరి అదృశ్య ఒకటి, అలాగనే దృశ్యరహిత అన్నది కూడా అంతే. దృశ్యము అంటే నేత్రములకి కనబడని దాన్ని దృశ్యము లేనిది అంటారు. అర్థమైంది కదా. మరి ఈ ప్రకారముగా ఉంటే ఇందులో ఏమిటి, ఒకటి దృశ్యము, ఇంకోటి అదృశ్యం. ఒకటి దృశ్యం, దృశ్యం అంటే అందరికీ కనబడుతుంది, దాన్ని ఏమంటారు, దృశ్యం అంటారు. అదృశ్యం అంటే ఏంటి, కనబడనిది. అమ్మవారి యొక్క నిరాకార రూపం ఉంది కదా, అది అదృశ్యం అన్నమాట. ఏమి అది అదృశ్యం అంటే నేత్రములకి ఎప్పుడూ కూడా నిరాకారము కనబడినటువంటిది. ఇప్పుడు మనకి లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఈ లైట్లన్నీ మనకేమిటి, సాకారం అన్నమాట. అందులో నిరాకారం ఏమిటి అంటే కరెంట్ అన్నమాట. అర్థమైందా. ఆ కరెంటు ఏ రంగు ఉన్నది, ఎలా ఉన్నది అని ఎవరు చెప్తారు, అర్థమైంది. ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, పచ్చగా ఉందా, దాన్ని తనిఖీ చేయడానికి వెళ్తే మనమే కనబడకుండా పోతాం మళ్ళీ. అర్థమైంది కదా, ఎలా ఉందని కరెంటు. అందుచేత అలాగని అమ్మవారు ఎందుకు అదృశ్యం అంటే, సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్తం. ఈ నామరూపాత్మకమైన జగత్తు పుట్టకముందు ఒకే ఒక్క చేతనాశక్తమైన రూపం అన్నమాట. ఆ రూపము ఏమిటి, అందరి స్వరూపమే ఆ రూపం అన్నమాట. అది అటువంటిది కాబట్టి అటువంటి మనలో ఉన్నది ఇది అదృశ్యం. ఏమి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన వెంటనే ఆరోగ్యం బాగలేకపోతే లోపల ఏం చేస్తాడు, స్కానింగ్ తీస్తాడు. ఆ స్కానింగ్లో ఏదో ఒక జబ్బు తేలుతుంది, లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే లేదని చెప్పేస్తాడు. అర్థమైంది కదా, ఉంటే ఉందని చెప్తాడు. ఇప్పుడు ఈ శరీరంలో ఒక చైతన్యమైన ఆ పరమాత్మ ఉండబట్టే ఏమి మనకి తెలుస్తుంది, ఏ స్కానింగ్ లేనా అది. కాబట్టి ఇంక శరీరం పోయిన తర్వాత ఇంకెందుకు స్కానింగ్ దండుగు. అర్థమైంది. శరీరంలో ఉన్న చైతన్యం దీన్ని వదిలేసిపోయిన తర్వాత అది ఏమైపోద్ది, శవం పోతే శవం అయిపోద్ది.
ఇంక శవానికి ఏమి స్కానింగ్లు ఉంటాయి. అర్థమైంది కదా. ఈ శవం ఉన్నప్పుడే స్కానింగ్లు. కాబట్టి ఇక ఇప్పుడు ఎందుకంటే అదృశ్యం అంటే చెప్తున్నాను, మనకి శరీరంలో బయటవన్నీ కెమెరాలు పడిపోతాయి. అర్థమైంది కదా. ఏమంటారు, మనం ఎలా ఉన్నామో మనకు కట్టుబొట్లన్నీ అందులో పడతాయి. ఈ లోపటవన్నీ స్కానింగ్లో వచ్చేస్తాయి. ఈ లోపట మనకి అన్ని నాడులు పనిచేయడానికి కారణభూతమైనటువంటిది మనం భోజనం అలా పడేస్తున్నాం నోట్లో. అది ఎప్పుడు అరుగుతుందో మనకు టైం ఉందో దానికి చూసే పని మనకు అక్కర్లేదు. ఆ విధంగా అరగించి చేసి ప్రతి అవయవానికి పంపుతున్నటువంటిది లోపల ఒక శక్తి ఉంది. ఉంది కదా, లోపల ఒక శక్తి ఉంది. అది రక్తానిగా మారుస్తూ ఉంటుంటుంది, తినే ఆహారాన్ని ఎముకలుగా మారుస్తూ ఉంటుంటుంది. ఎక్కడ ఏ ఆహారం సప్తధాతువులు అంటారు. మలం తీసేస్తుంది, మూత్ర చేస్తుంది, వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇదంతా చేసేది లోపల ఒక దివ్యశక్తి ఉందన్నమాట. అది నిరాకారమైన పరమాత్మ స్వరూపం. అర్థమైంది కదా. ఆ శక్తి ఇది ఏ స్కానింగ్లోనికి వచ్చేది లేదు. అర్థమైంది, అందరికీ తెలుస్తుందా? ఇంతవరకు నాకు ఈ లోపల ఈ శక్తి కనబడ్డది అన్నటువంటిది ఏ స్కానింగ్ ఏ డాక్టర్ అయినా వచ్చేది లేదు. అది ఏమిటి, అదృశ్యం అన్నమాట. అది ఎందుకు అదృశ్యమని పేరు కూడా వస్తుంది. అది తనకంటే భిన్నమైన స్వరూపము కాదు. లోకములో ఏదైనా వస్తువును చూసామంటే తనకంటే భిన్నమైన వస్తువునే మనం చూడగలం. అర్థమైందా? మన లోపల ఏమున్నదో మనకు తెలీదు. అయ్యో 6 నెలల కిందే మీకు ఈ లోపల జబ్బు వచ్చింది మీకు తెలియలేదా అంటాడు అక్కడికి వెళ్తే. అర్థమైందా? పోనీ ఇప్పటికైనా వచ్చారు కాబట్టి బయటపడ్డారు, ఇంకా 4 రోజులు లేట్ అయితే 6 రోజులు పని వెళ్ళాలి, మీ పని గోవింద అయిపోని అంటాడు. ఇది 6 రోజుల లోపటే ఉంది. ఎవడే తెలిసింది? తన లోపల తనకంటే భిన్నమైన వస్తువు మనకి తెలుస్తుంది. కానీ తన లోపల తెలుస్తుందా? ఏ టైంలో రక్తం ఉత్పత్తి ఉంది ఎవరైనా చూస్తున్నారా? ఏ టైం మలంకి తయారీలో కిందకి వచ్చినప్పుడు పోతా ఉండు కాదు, దాని సంగతి వేరే. ఏమంటారు? ఇప్పుడు ఈ లోపల పంపిణీ ఏం చేస్తుందో ఎవరికైనా తెలుస్తుందా? ఎవ్వరికీ తెలియలేదు. ఏమి లోపల ఎముకలకి ఎలా పంపుతూ ఉన్నది ఈ పదార్థము. ఏదో మనం వచ్చేసి ఇది బాగుంటుంది, ఇది గట్టిపడతాయి, వస్తువు యొక్క వాస్తవికతను తెలుసుకుంటున్నాం. కానీ మనం గూగుల్లో కొట్టి ఈ పండు తింటే ఇది శక్తి వస్తుంది, ఈ పండు తింటే దీనికి బలం ఉంటుంది, ఇది తింటే ఇది ఎముకలకు బలము, అది తింటే ఇది మెదడుకు బలం, ఇవన్నీ ఉంటాయి. కానీ లోపల ఏది బలం మనం ఎంత విజ్ఞానాన్ని లోకమంతా తెలుసుకుంటున్నాం కదా. మన లోపల ఏది ఎలా జరుగుతుంది ఎవరికి వారు కనబడుతుందా? కనపడుతుంది. ఏమి అందుకే ఇదే కనబడదు. ఈ అన్నిటికీ వ్యాపకమైనటువంటి స్వరూపం చైతన్యం అది కంటికి కనబడదు. ఎందుకు కనపడదు అంటే పరమాత్మ తనకంటే భిన్నం కాదు. లోకం తన స్వరూపమే అంతా వ్యాపించి ఉంది కాబట్టి కనపడదు. అది నిరాకార స్వరూపం. అందుకే ఉపనిషత్తు కూడా చెప్తాది, ఏ చక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంసు పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం విదితముపాసతే. శిష్యుడు అడుగుతాడు గురువుగారికి, గురువుగారు ఆత్మ అంటారు ఎలా చూపెట్టండి స్వామి అంటాడు. చూపెట్టేది కాదులే అది. ఈ చక్షుషా న పశ్యతి, ఈ చక్షువు ఆత్మ ఏ ఆత్మను చూడలేదు. కానీ ఏ ఆత్మశక్తి ద్వారా ఏ శక్తి అయితే ఆత్మ ఉందో దాని ద్వారా ఈ చక్షు రూపాలన్నీ చూస్తుంది. అదే పరబ్రహ్మము. అది నీవయ్యే ఉన్నావయ్యా. అది నీకంటే భిన్నము కాదు, నీకంటే భిన్నమైన వస్తువు కదా తెలుస్తుంది. అది తత్వం తెలుసుకుంటే మనం రోజు కొంత అది ఎప్పుడు గట్టిపడిందో దాన్ని మోక్షం అంటారనమాట. అర్థమైందా? మళ్ళీ అయితే మోక్షం అంటే ఈ దీపం వెళ్ళి అందరూ కలిసిపోవడం, ఆ దీపం చెదురు కలిసిపోవడం మోక్షం కాదు. తన స్వరూపాన్ని తాను నేను ఆ నిత్య శుద్ధమైన పరమాత్మ స్వరూపుడును. అమ్మవారి యొక్క శక్తి చేతనా రూపం అనేది అమ్మవారికి చైతన్య స్వరూపం అన్నమాట. అందుచేత అంతర్బహిశ్చ నారాయణ అంటాడు. నారాయణ మనకు ఇందులో కూడా లోపట నారాయణుడే, బయట నారాయణుడే. నారాయణ ఏవ ఇదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యమని. అందుచేత అదృశ్య అమ్మవారు
అదృశ్య అంటే నేత్రములో గోచరం కాకపోయినా తన స్వరూపమే. కొన్నాళ్ళకి మనం అలా చేయగా అమ్మవారి స్వరూపమే మనము, మన స్వరూపమే అమ్మవారు అన్న భావం వస్తుంది. ఈ విచారణ ద్వారా వస్తుంది. అర్థమైంది కదా. అందుకనే కొంత తాత్పర్యం అందరికీ చదువుకోమంటాను నేను. మీరు లలిత చదువుకోండి, రోజు లలితకు ఒక తాత్పర్యం చదివారంటే చాలు. ఎక్కువ చదివితే మళ్ళీ మాకు గుర్తుండదు. అలా మరి చాలులే ఇసుకొచ్చి పడేస్తారు, ఏది పట్టదు ఒంటికి. 3-4 లైన్లు చదివామనుకో, అది అలాగ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అర్థమైందే. ఇదంతా తన స్వరూప జ్ఞానం. ఇప్పుడు బయట జ్ఞానం అంతా కూడా కోటి విద్యలు మీ అందరికీ తెలిసిందే. దేనికోసం అంటే కోటి కొరకు. ఏ విద్య కానీ ఎంత కొన్ని కోట్ల రూపాయలు తెచ్చుకున్నా భోజనానికే కదా. అది ఇతరులకు ఉపయోగపడుతుంది రండి, ఏదో లోకానికి మేలు చేస్తుంది. అడుగుండి ఏది చేసినా అందరూ దేనికోసం, దీనికే. కానీ ఈ ఆత్మను మనం తెలుసుకున్నందువల్ల ఏమొస్తుంది? మనకి శాంతి, సుఖము, ఉన్నదానితో తృప్తి, దుఃఖం పోవడము, ఇవన్నీ ఈ జ్ఞానంతో కలుస్తుంది. అటువంటి స్వరూపం చెప్తున్నారు ఇప్పుడు. అదృశ్యాదృశ్య రహిత విజ్ఞాత్రి. ఆ అమ్మవారు ఎలాంటిది? జ్ఞాత్రి అంటే తెలుసుకున్నటువంటిది, విజ్ఞాత్రి అంటే బాగుగా తెలుసుకుంటున్నది. ఇప్పుడు మనము మన ఒంట్లోనూ ఏమున్నదో, మన మనస్సులో ఆలోచనలు ఏమున్నాయో ఇది డాక్టర్కి తెలియవు. అర్థమైంది కదా. మన ఆలోచనలు ఏమున్నాయో ఏ స్కానింగ్ కానీ వస్తాయా? అలా వచ్చేది కొంపలే మునిగిపోతాయి. వీడు ఆలోచనలు ఎలాగ ఉన్నాయి అక్కడే పెడతాడు. వీడు ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, వీడు ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ చూసి ఇంక మనుషులకంతా కొన్నాళ్ళు తారుమారు అయిపోతారా. అందుకని ఇవన్నీ భగవంతుని గుర్తించి ఇవన్నీ బయట పెట్టడం లేదు. ఎవరి తాలూకు ఆలోచన పక్కవాడికి తెలియదు. ఇంట్లో దొంగలు ఈశ్వరుడే పట్టలేదు మనం వచ్చి పెట్టేవారు సామెతల్లాగా. అర్థమైందే. ఒంట్లో మనము చేసే పనులన్నీ కూడా విజ్ఞాత్రి బాగుగా తెలుసుకుంటారు అమ్మవారు. ఏమంటారు? అర్థమైందే. ఇప్పుడు మామూలుగా అక్కడ నెల్లూరు దగ్గర ఒక స్వామీజీ ఉండేవారు, నా వెంకయ్య స్వామి. ఆయన ఎక్కడికే వెళ్ళేవాడట భిక్షకి. వెళ్తే వాళ్ళు అనేవారు, స్వామీజీ ఈరోజు అంతా నిండుకొంది అనేవారు. ఏమి నిండుకొందరా మీ మొహం? ఆ 3 కొండలు పెట్టారు చూడు వరుసగా. ఆ కింద కొండలో నిన్న మధ్యాహ్నం మీరు అరిసెలు పెట్టారు కదా, అవి తీసి 2 ఇస్తే తప్పు అయిపోయిందా అనేవాడట. నవ్వుకోండి, అయ్యో స్వామికి అది తెలిసిపోయింది. 3 కొండల కిందలో అరిసెలు ఉన్నట్టు స్వామి తెలిసిపోయా. ఏమంటారు? ఆయన ఏంటంటే యోగ సిద్ధ పురుషుడు, ఎందులో ఏముందో తెలిసిపోతుంది ఆయనగా. అలాగా ఆ సిద్ధ పురుషుడికి. అప్పుడు గబగబా వచ్చి 4 అరిసెలు ఇచ్చేసేవాడు. అయ్యో నవ్వుకోండి స్వామీజీ అని. ఇంకా మర్నాడు నుంచి అందరూ కూడా వెళ్తే ఏది ఉంటే అది పెట్టేసేవాళ్ళట. ఎందుకంటే స్వామికి మనకి లేదని తెలిసిపోతుంది. ఎదురు జీడిపప్పు ఉందని చెప్పి ఎత్తుడు, ఇంట్లో 2 జీడిపప్పు తప్పు అయిపోయింది, అన్నం లేకపోతే అని కూడా ఏది లేకుండా. అయితే దేవోభవ ఆచార్య దేవోభవ అంటే చెప్తున్నాను. అటు యోగ సమాజం ఉన్నాడు, కొంచెం ఇలాంటివి తెలుస్తుంటాయి. అందుచేత ఈ ప్రకారముగా అవిజ్ఞాత్రి. అందుకే మనం చేయదగిన పనే చేయాలి, తినదగినదే తినాలి. కొంతమంది వెంకటేశ్వరులు చూస్తాడేమో అని శనివారం నీచ తినరు. అర్థమైందా? కొంతమంది శుక్రవారం నాడు సంతోషమార్తి చూసేస్తుందేమో అని ఆవేలు తినరు. ఏం తింటారు? నీచ్ అంటారు, దాని పేరే నీచ్ అని అంటారు కొంతమంది. నీచు అని. నీచ్ అంటే ఏమిటి అందరికి అర్థమే కదా, అది తిప్పకర్లే. అందుకని ఎవరు తిని ఎవరు చూడని తోపైనా లోపల ఉంటాడు, లోపల భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆయనే అధిగమిస్తున్నాడు. మనకి అరుగుదల అన్నీ చేసేవాడు ఆయన. అహం వైశ్వ నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధ. అందుచేత మనం అందరము కూడా ఏది తినాలో అదే తింటుండాలి. తినకూడదు వస్తువు తినకూడదు. అర్థమైంది కదా. శాస్త్ర సమ్మతం కానివ్వండి, వదిలేయాలి. ఏం చచ్చిపోతామా ఏమిటి? అర్థమైందా? అదే కొంతమంది అది తింటేనే బలం అంటాడు. అది తిన్న కోట్ల మంది ఉన్నారు, చచ్చిపోయారు ఏమిటి? అందుచేత ఇవన్నీ కొన్ని ఈ విధంగా విజ్ఞాత్రి అన్నీ తెలుసు. అందుకనే మనము చక్కగా అది. తరువాత వేద్యవచ్చిత. అది ఏమి తెలియనట్టునే తన స్వరూపానికి ఏమీ అంటదు.
కానీ అన్నీ చూస్తూనే ఉంటుంటారు. అలాగా యోగిని యోగిని ఎప్పుడు కూడా అమ్మవారు యోగంలోనే ఉంటారు. తన స్వరూపంలో తాను ఉండడమే యోగం అన్నమాట. యోగం అంటే యోగా చేశానంటే ఇప్పుడు కేవలం ఏమిటంటే కేవలం ఆసనాలు వేసేయడం యోగా అయిపోయింది అంటున్నారు. ఆసనాలతో యోగా అయిపోతాయి. దానికి ముందు యమము నియమము పెట్టారు ఎవరు? పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో యమ నియమ ఆసనం. యమం అంటే అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. నియమం అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రధానం. ఇవి అయిన తర్వాత ఆసనం. ఈ 10 మొదలెడితే కూడా ఆసనానికి పోడు. మొట్టమొదటి అహింస. నువ్వు ఆసనానికి రావాలంటే ముందు మాంసాహారం మద్యపానం విడిచిపెడితేనే రావాలన్నాడు అనుకో. వాడు ఆసనంలో ఒక్కడుండాడు. ఆయన వేసుకొని పోవడం ప్రపంచంలో ఆ బాబాలే ఏ బాబాయ్ అని అంతే. అర్థమైంది కదా. ఈ యమనియమాలు పాటించే తర్వాత ఆసనం చెప్పాడు ఆయన. మూడోది ఈ 2 వదిలేస్తున్నారు, ఆ చివరి 2 వదిలేస్తున్నారు. ఈ మధ్య మహాభారతంలాగా ఆ ప్రాణాయామం ఒకటిని ఆసనం చెప్పేస్తున్నారు. మొత్తం అయిపోయింది అంటున్నాడు. అర్థమైపోయింది కదా. ఏమంటావు? అందుకే చెప్పినారు గతాన్న గతికో లోక నతు పారమార్థిక. ఎలాగంటే ఒక యోగి గారు ఉన్నారు, స్నానానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే ఒక రోజుకు ఇది పడిపోయింది. అర్థమైంది కదా. అది కుంభమేళ లాంటిది లేదా పుష్కరం లాంటిది. ఈయన వెళ్ళేసరికి చాలా జనం వచ్చేసారు స్నానానికి. ఆయన పాపం ఒకటే పాత్ర ఉంచుకుంటాడు, రాగి పాత్ర ఒకటి. అదే సంధ్యావందనానికి, అదే తాగడానికి, అన్నిటికీ. సో అవి ఆయనకు ఒకటే పాత్ర. ఆయన అనుకున్నాడు, ఒరే ఇంత జనం ఈ పాత్ర ఎక్కడ పోతుందో మరి నేను చెప్పి ఉన్నది ఒకటే కదా మనకి అని స్నానానికి వెళ్ళే ముందు ఒక చిన్న ఇసుకలో కదా చిన్న గొయ్యిలాగా పక్కకి తీసి దానిలో పాత్ర పెట్టి శివలింగంలా పెట్టుకున్నాడు. ఎందుకంటే గుర్తు కోసం. ఆయన రాగానే తెలుస్తుంది. ఇది ఒకటి చూసేసాడు ఆ పక్కనే. ఆ పక్కన ఇంకోటి చూశాడు. ఓహో, స్నానంకి వెళ్ళే ముందు ఇలా శివలింగాలు చేసేలా లేవు అని చెప్పి ఈ స్నానం నుంచి చూస్తే చుట్టూ 100 లింగాలు అయిపోయాయి. ఈ పాత్ర ఏది తెలియలే బాబో. గతన్న గతికోవాక నేనెందుకు చేసినా వాళ్ళకి అర్థం కాలేదు బాబో. మొత్తం మీద నా పాత్రే పోయింది. ఏ లింగం పోయాలో తెలుసా? అందులో అలాగన్నట్టు గతన్న గతికో లోక నతు పారమార్థిక అన్నాడు. అర్థమైంది కదా. తైసికలింగేన తామ్రభాజనం పోయిందనుకున్నాడు ఆఖరిగా. అందుచేత మనము అది ఎందుకు ఏదో అనేది విచారణ చేస్తూనే ఉంటుండాలా ఈ ప్రకారముగా. అది అందుకు పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది ఒక శాస్త్ర ప్రక్రియలో నేర్చుకున్న. ఇవన్నీ దేనికంటే మనకు శాంతి కోసమే, ఏమీ లేదు. ఇవన్నీ మనం ఇప్పుడు దేవుడికి మనం పూజ చేసాము. పూజ చేసినా పూజ చేయకపోయినా దేవుడికి ఏమీ పర్వాలేదు. అర్థమైంది కదా. ఎవరికి లాభం? మనకే లాభం. ఎందుకంటే మన వేద ఏం చెప్పింది? దైవారాధనతో నీకు పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల నీకు మళ్ళీ సకల ఐశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి. మనం దేవుడికి పూజ చేయకపోయినా 50 కేజీలు మూర్తి పెట్టేది, సంవత్సరం అయినా నీకు 2 కేజీలు కూడా తగ్గదు. అర్థమైందా? నువ్వు ఎంత చేసి రోజు చేసినా 5 కేజీలు కూడా పెరగదు. అది అర్థం. మనమే పెరుగుదల కొగుదల మనకే ఉంటుంది. అర్థమైందా? దేవుడు ఏమీ చెప్పడు. అర్థమైంది. ఏం చెప్పినా మళ్ళీ మనవాళ్ళు పూజ పునస్కారం నైవేద్యం పెట్టాడు. ఏమిటా నైవేద్యం? అందులో ఉప్పు లేదు అన్నాడు అనుకోండి. ఒకవేళ దేవుడు ఈ నైవేద్యం సరిగ్గా జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు మొదలెట్టాడు అనుకోండి. ఇదేమి దేవుడు బాబో, రేపటి నుంచి ఏ వద్దు 10 బెల్లం పెడదాం అనుకుంటారు. అందుకే ఆయన ఏమి నోరేస్తాడు. అర్థమైందా? మీరు ఏది చేసినా నోరేస్తాడు. కొంతమంది ఏమంటారు, మా ఇంట్లో దేవుళ్ళు ఆడోడు అంటారు. ఎందుకంటారు? ఏం చెప్పినా ఏమనుకుంటూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు దేవుళ్ళు ఆటండి వాళ్ళు అంటారు. ఎందుకంటారు దేవుళ్ళు ఆటవాళ్ళని? ఏమైనా ఊరుకుంటే దేవుళ్ళు ఆటవాళ్ళు, ఏదంటే రాక్షసులాగా ఉన్నారంటారు. అందుచేత ఎందుకు చెప్పడం అంటే దేవుడు అంటే ఆయన సాక్షిగా చూసి ఇప్పుడు మనం ఎంత నైవేద్యం పెట్టాము, ఏమైనా ఆయన తింటాడా? ఆయన తినడం మొదలెడితే ఇక మనం ఆయనకి ఈ వెరైటీ పెట్టాం. 4 రకాల రోజులు తిన్నాడు అనుకో, 4 రోజులు. ఇదే ఎక్కడ దేవుడు రవ్వ వాడి తినేస్తున్నాడు. ఇక 10 బెల్లం పడేద్దాం ఎంత అనుకుంటాం.
అందుకనే ఆయన వాసన చూస్తాడు, దృష్టిపాతం చేస్తే పావనం అయిపోతుంది. అర్థమైందా? మనకు ఆ లూజు కలెక్షన్ అంతా ఆయన తెలుసు. అర్థమైందా? అందుకే జాగ్రత్తగా ఉంటాడు మనకన్నా ఎవరు దేవుడు. ఈ ప్రకారముగా అందుకు యోగంలో ఇప్పుడు ఉంటారు అమ్మవారు, తన స్వరూపంలో ఉంటారన్నమాట. అలాగని యోగదా తాను ఉండు, యోగం దదాతి యోగదా. అందరికీ కూడా ఈ యోగం అష్టైశ్వర్య యోగం, అలాగే భక్తి యోగము కానీ, జ్ఞాన యోగము కానీ, ధ్యాన యోగము కానీ, ఈ మనకి ఐశ్వర్య యోగము కానీ, ఇవన్నీ కూడా అమ్మవారు మనకి ఇస్తారు. అందుకని యోగదా, యోగిని యోగదా, యోగ్య. ఎప్పుడు కూడా పూజించుటకు యోగ్యమైనటువంటి శక్తి స్వరూపమే అమ్మవారు. ఆ అర్చన చేత మనల్ని కూడా ఒక యోగ్యుడిగా చేసి పెడుతుంది అనమాట. ఎక్కడ ఏ దుకాణంలో ఏముంటే అవే దొరుకుతాయి మనకి. చిల్లర దుకాణంకి వెళ్ళి 4 డైమండ్ సిమెంట్ ఇస్తాడా? డైమండ్ దుకాణంకి వెళ్ళి 4 వంకాయలు ఇస్తాడా? అర్థమైంది కదా? అందుచేత ఎక్కడ ఏ యోగంలో అలాగే అమ్మవారి దగ్గర ఏముందో అవి మనకు వస్తూనే ఉంటుంటాయి. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు. యోగదా యోగ్య యోగానంద. యోగే ఆనంద, యోగానంద. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? తన స్వరూపంలో తాను ఎప్పుడు మనస్సు లీనమయ్యాడో అప్పుడే ఆనందం. మనం బాహ్య వస్తువుల్లో ఆనందము కాదు, ఏ వస్తువు తినేటప్పుడు మనస్సు తన్మయత్వం చెందుతుందో అప్పుడు ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? లేనప్పుడు మనకు మనసులో అనేక రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఏం తిన్నా ఎలాగ ఉంటుంది? ఏమీ ఉండదు. మనం ఎక్కడో దృష్టి పెట్టుకొని తినేసామనుకో, ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏమండి ఈ వేళ కూర అది పాయసం ఎలాగుంది? అలాగా అంటే ఏమిటంటే తినేటప్పుడు ఇక్కడ దృష్టి లేదు కదా, ఎక్కడో ఉంటే రుచి అని తెలుస్తుంది. అయితే అప్పుడు మళ్ళీ కొన్ని వడ్డీని తెలుస్తుంది అంటారు. ఏమంటే ఆ మనస్సు అన్నటువంటిది దాని లగ్నమైనప్పుడే ఉంటుంది. ఎక్కడో మనం చూస్తూ ఉంటుంటే ఏది తిన్నా తాగేసాం అనుకోండి, అది తిన్నాయి కాఫీ కానీ లేకపోతే అన్నం కానీ తిన్నాం అనుకోండి, ఆ రుచి తెలీదు. అర్థమైంది కదా? అందుకు అటువంటిది యోగానంద ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి మన అంతర్లో ఆనందం అయితే మన ధ్యేయ వస్తువైనటువంటి ఆ ధ్యేయమునందు మనస్సు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం చేస్తే అది ఒక పెద్ద శక్తి వస్తుంది మానవుడికి. అది చెప్తున్నారు అమ్మవారు. యోగానంద యుగంధర. ఆ యుగంధర పేరు యుగంధర, యుగం ధరతీతి యుగంధర. అన్ని యుగాలని ధరించినటువంటి మహాదేవి అన్నమాట. సర్వకాల సర్వావస్థలు యందు ఉన్నటువంటిది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి కోరికలు తీర్చేది ఒకటి ఉంటుంది. ఆ ఉపాసన బలం వల్ల, సేవం వల్ల మంచి కోరికలని కలిగిస్తుంది. అది అన్నమాట. కొంత మనము నమ్మాలి. నమ్మితే ఎప్పుడు మనకి నమ్మే భక్త ప్రణశ్రీ అంది భగవద్గీత. నమ్మిన వాడికి ఈనాడు ఆ భక్తుడు ఈనాటికి చెడిపోడని. అర్థమైందిగా? మన పూర్వజన్మంలో చేసినటువంటి మన ఫండమెంటలీ వేదం ప్రకారంగా ఏదైనా ఈ జన్మలో మనం చేసినటువంటి పుణ్యపాపాల యొక్క మిశ్రముగా అంతా మనకి ఫీడ్ అయ్యి మనతో వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ జన్మకి ఇవి కారణభూతం. కాబట్టి మనం చేసే పుణ్యాల వల్ల కొంచెం మనకి ఐశ్వర్యాదులు ఎక్కువ కలగచ్చు, మనం చేసినటువంటి పాపాల వల్ల కొంచెం తక్కువ కలగచ్చు. ఇవన్నీ మనం చేసిన కర్మఫలం మీద ఆధారపడి ఉంది, కానీ ఇంకో దాని మీద ఆధారపడి లేదు. అందుచేత మనం ఈ జన్మలో చేసినటువంటిది చక్కగా టైం మనం స్పెండ్ చేసుకొని కొంచెము మన జపము, ధ్యానము, పూజ చేసుకుంటుంటే అది నిరంతరం బాగుంటుంది అన్నమాట ఎల్లప్పటికీ. అందుచేత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, మరి ఆ జ్ఞానం ఇవ్వబట్టే మనం అందరూ ఇక్కడికి వచ్చాం. అర్థమైంది కదా? క్రియాశక్తి, చేసే పనులు కూడా కొంత నేర్పరితనం. కొంతమంది చేస్తే ఎలా ఉంటుంది, ఫైన్ క్వాలిటీలో ఉంటాయి పనులన్నీ. మరి కొంతమంది చేస్తే ఎలా ఉంటాయి. ఆ విధంగా అటువంటి క్రియాశక్తి కూడా బాగా ఉండాలి. అటువంటిది కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. సర్వాధార, ఈ సమస్తానికి ఆధారం. సుప్రతిష్ట, సమస్త అందరి హృదయంలో చక్కగా ప్రతిష్ఠింపబడి ఉన్నది అమ్మవారు. సదసద్రూపధారిణి. సత్తు అమ్మవారే, అసత్తు అమ్మవారే. ఎందుకంటే
చైతన్యం నుంచి పుట్టినది ఇది జగత్తు. మట్టి నుంచి పుట్టినది కుండ. అది కుండలో అన్ని కుండల్లోనూ మట్టియే ఉంటుంది, పేరు మారుతుంది. అలాగనే సత్తు నుంచి పుట్టినటువంటి సమస్త వస్తువులు కూడా ఏమి అసత్తుని పేరు ఎందుకు వచ్చింది? మట్టి ఉన్నంత కాలము కొండ ఉండదు. ఏమి కొండ ఎప్పుడైనా పోతుంది కాబట్టి దానికి అసత్తుని పేరు. ఆత్మ ఉన్నంత ఎల్లప్పుడూ ఉంటుంది, శరీరం ఉండదు కాబట్టి అసత్తు. అంటే శరీరం నుంచి ఇది పుట్టింది కాబట్టి ఇది కూడా ఏమి ఆత్మ నుంచే పుట్టింది ఇది, అందుకే సత్తు అవుతుంది. కానీ అంతకాలం ఉండదు కాబట్టి అసత్తు. సదసద్రూపరాయని, ఇందులో చాలా రహస్యం అంతన్నా. అందుచేత మనం ఏమి రోజు రోజుకి దినదినాభివృద్ధిని మనలో మనం పెరగాలంటే కాస్త జపమో ధ్యానమో ఈ సత్సంగ విచారణ ఉండాలి. ఇప్పుడు మనం పూజ చేసుకోవచ్చు, అన్ని కాస్త సత్సంగం ఉన్నప్పుడే మనుషుల్లో మార్పు వస్తుంది. మనుషుల్లో మార్పు రావాలి అంటే, అందరూ సమానత్వంగా ఉండాలి అంటే, అందరికీ సమానంగా చూసుకోవాలి అంటే, ఒకరు బాగా ఉంటే బారోలేని గుణాలు కొన్ని ఉంటాయి, అవి లేకుండా ఉండాలి అంటే ఈ సత్సంగం అనేదే ప్రతి వారికి కూడా చక్కగా సమాన అవస్థను తీసుకొస్తూ ఉన్నది. ఇది ఒక్కటి లోపం, తెక్కినవన్నీ ఉంటున్నాయి, వచ్చింది గొడవ. అర్థమైంది కదా? అందుకే మొత్తం దేశం అంతా తెగమకలు పడిపోతూ ఉన్నది. ఎంత ఏది వచ్చినా ఎవరికి తృప్తిగా పోతూ ఉండేది. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి కదా, చదువులో ఎలా పైకి వచ్చామో మన ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా పైకి రావాలి అంటే అది రావాలి, ఆ శక్తి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి విడిచిపెట్టేస్తాను మీకు. ఒకసారి ఒక సమయంలో ఒక యోగీశ్వరుడు పోతూ ఉన్నాడు అరణ్య మార్గముగా. అలా మారిపోయి ఒక మంచి పట్టణం కానీ వచ్చాడు. వస్తే పట్టణానికి వెళ్ళే ముందు ఏమైందంటే ఈ నీరల్లా పోయింది. అక్కడ నీటిలో పంది ఉందన్నమాట, మున్సిపాలిటీ నీటిలో ఉంటే ఈ యోగికి ఆ పందిని చూసేసరికల్లా ఒక జాలి వేసింది. ఇది ఇందులో ఉంది పందిని మనం చక్కగా బాగా చేస్తే మంచిది అనిపించింది చెప్పి ఈయనకి మహాశక్తి ఉంది ఎవరికి యోగికి. ఇది కొన్ని నీళ్ళు జల్లి దానికి మాటలు వచ్చినట్టు చేశాడు తన తపశక్తి చేత. నీవెవరో తెలుసా అన్నారు. నేను పందిని చెప్పింది. ఎవరు? పంది. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా అన్నారు. పోయి మున్సిపాలిటీ వాటర్లో ఉన్నానని చెప్పింది, నీటిలో. అర్థమైందా? సరే, ఒక పని చెయ్యో, నేను ఇప్పుడు ఎలాగో వైకుంఠం పోతున్నాను, ఎందుకు నీకుని వైకుంఠం తీసుకెళ్ళే ఒక తపశ్శక్తి నా దగ్గర ఉంది, అందుచేత నీకు వైకుంఠం తీసుకెళ్ళిపోతాను, అర్థమైందా? కాబట్టి రా అని చెప్పాడు. ఎవరు? యోగి. అదేం చేసింది అంటే 10 నిమిషాలు ఆలోచించింది. ఏంటి ఎంతసేపు ఆలోచించావన్నాడు. అంటే ఆ వైకుంఠంలో ఈ బురద గుంటలు ఉంటాయో ఉండవో చెప్పాను. ఎందుకోసం అన్నాడు. వచ్చి ఈ బురద గుంటల్లో ఉండే సుఖము నాకు వైకుంఠంలో నమ్మకమే లేదని చెప్పింది. అందుచేత నేను రానని చెప్పేసింది. అలాగే మామూల ఈ విషయాల ఆనందం కన్నా పరమాత్మ ఆనందం చాలా గొప్పది కదా. అదే సమత్వాన్ని అందరినీ చేస్తుంది. కాబట్టి అటువంటి ఆనందాన్ని మనం ప్రయత్నం చేసి పొందాలన్నటువంటి విశేషాన్నిది. అందుచేత సత్య జ్ఞానానంద రూపిణి ఎవరు? అమ్మవారు. బ్రహ్మ ధ్యానానంద సంతతికి అమ్మవారు. కాబట్టి అందరికీ మంచి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి అమ్మవారు అందరినీ రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.